వెంకటగిరి మున్సిపాలిటీలోని 11వ వార్డు రాణిపేట నందు శనివారం సాయంత్రం 11వ వార్డు కౌన్సిలర్ తంబ సుకన్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ప్రజలు ఓటు వేసి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అన్నారు. అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎంపీగా గెలిపించాలని అందరినీ కోరారు. నేదురుమల్లి కుటుంబం ఎంతో కాలంగా వెంకటగిరి కుటుంబాన్ని నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి వారికి మనం అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు తంబా జగదీష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ సీఎం కావాలి, అన్ని పథకాలు రావాలంటే ఫ్యాన్ గుర్తుకు జగన్మోహన్ రెడ్డిని ఎక్కువ మెజార్టీతో మళ్ళీ రామ్కుమార్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన అభివృద్ధి చేద్దామంటే ఎక్కువ మెజార్టీతో రావాలని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపియాలి. జగనన్న ముఖ్యమంత్రిగా మళ్ళా రావాలి. రామ్కుమార్ రెడ్డికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలండి. అలాగే ఎంపీని గురుమూర్తిని కూడా గెలిపించి రావాలంటే రామ్కుమార్ రెడ్డి ఓటేసి ఇంటికి వస్తాడు. 5 గంటలకి పెంచడం వాలంటీర్ వ్యవస్థ రావాలంటే రామ్కుమార్ రెడ్డికి ఓటేయండి. రామ్కుమార్ రెడ్డికి మెజార్టీతో గెలిపించాలని ఫ్యాన్ గుర్తు ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే మనం ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపించుకోవాలా, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలా, మనకు పథకాలన్నీ రావాలంటే ఈ సూరి మన మగ్గాలకి డబ్బులు రావాలన్నా, ఏదన్నా జరగాలన్నా మన ఫ్యాన్ గుర్తే రావాలా, పెన్షన్ రావాలన్నా, ముసలి వాళ్ళకి వృద్ధాశ్రమం పింఛన్ కావాలన్నా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలా. జగన్మోహన్ రెడ్డిని నాయకత్వం ముఖ్యమంత్రిని మళ్ళా చేయాలి. జై జగన్, జై జగన్. కుమార్ రెడ్డి నాయకత్వం, రామ్కుమార్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. జగనన్నకే ఓటు, ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలి.